నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై స్పందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తనపై ఆరోపణలు చేసిన వారికి సిబిఐ ఛార్జ్ షీట్ చెంపపెట్టు లాంటిదని స్పష్టం. జనసేనలో జాయిన్ అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. వైసీపీ సిద్ధం సభపై విమర్శలు. పారిపోవడం కోసం సిద్ధమా అని ఎద్దేవా. చిట్టినగర్లో మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని నాని. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నగరాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. కాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో గత ఏడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం. సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ విత్ 30% నేషనల్ షేర్ with 99.83% recovery under SHG bank linkage program with yearly bank linkage disbursement of about around rupees 30,000 crores in both rural and urban areas. With an intention to encourage better repayment culture, economic empowerment and to reduce interest burden on the rural and urban self-help group members on their bank loans, my government has been implementing the YSR Sunna Vaddi scheme. So far, an amount of rupees 4,969.05 crores was disbursed to 9,76,119 SHGs in 4 installments. YSR Cheyuta is yet another important scheme specifically targeted towards the welfare of the women in the state. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సొంత చెల్లెలు షర్మిలపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని, అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవం ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ మమ్మల్ని కౌరవులు అని అంటున్నారని, ఆయనేమో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది కలియుగమని, కౌరవులు పాండవులతో పోల్చుకోవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. తనకు పదవుల మీద ఆశలు లేవని, అడ్డదారులు తొక్కి పదవులు సంపాదించాలని లేదన్నారు. మాటకు మాట సమాధానం ఖచ్చితంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల రంగంలోకి వస్తున్నాం, సభలు పెడతామని పవన్ తెలియజేశారు. 7 సూత్రాలకు జనసేన కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పబోనని జగన్ అంటున్నారని, కానీ ఆయన చెప్పేవి అబద్దాలంటూ పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. సిపిఎస్ రద్దు, పోస్టుల భర్తీ లాంటి హామీలపై ఎండగడతామన్నారు. జగన్ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, కులాలకు అతీతంగా నిలబడకపోతే ఏరుకోరి మరోసారి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జనసేన పార్టీలో చేరిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, జన సైనికులు వీర మహిళల తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మంచితనానికి మారు పేరు, నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణనాతీతం. చాలా బాధపడుతూ ఉన్నారు ఆయన.
ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ రోజున కూడా నేను జగన్ గారిని, అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలో కౌరవులు. అర్జునుడు తనకి ఆడపడుచులను ఎప్పుడు రక్షించాడు, కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు సొంత చెల్లెల్ని, షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవులతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావర్తు సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరికి 25 లక్షల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. నాకు నిజంగా మా ఇంట్లో అడిగారు, పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు. ఏదో వచ్చింది, సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇదిగా అయ్యింది. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే చాలు, ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను. అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ అనుకుని, ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. టీడీపీ జనసేన ప్రభుత్వంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు. దేనికి సిద్ధం, పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటర్లు వేశారు. జన సైనికులు సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని వేటాడతారని వల్లభనేని బాలశౌరి హెచ్చరించారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఆదివారం ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదంటూ దుయ్యబట్టారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు అని సీఎం జగన్ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు.
ఆశించిన స్థాయిలో ఏపీలో అభివృద్ధి జరగలేదని, అందుకే తాను వైసీపీని వీడానని బాలశౌరి వివరించారు. బ్రహ్మాండమైన రాజధాని కట్టండి అని జగన్ చెప్పలేదా? అమరావతిలో రాజధాని కట్టాలని పాదయాత్ర సమయంలో చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు, దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు. జన సైనికులు సింహంలో గర్జిస్తూ మిమ్మల్ని వేటాడతారని వల్లభనేని బాలశౌరి హెచ్చరించారు. తనకు దేవుడున్నాడని సీఎం జగన్ చెబుతున్నారని, మీకేమైనా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. నేటి నుంచి నేను జనసేన కార్యకర్తనని, పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా పని చేస్తానని వల్లభనేని తెలియజేశారు. బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు. ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ, ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం, మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం, దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశాననేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా గుడివాడ ఉంది. గుడివాడ టౌన్కు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక 100 సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు, దివుల్లో అంటాం, ఎదురు మండి. ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు 10,000 మంది జనాభా ఉంటారు. రేత్రిపూట ఏదన్నా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమీ రావడానికి ఉండదు. మరి నాబార్డు నిధులతోటి 140 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఎదురుమండి బ్రిడ్జిని కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే టెండర్ పిలిస్తే ఎవరు రావట్లేదు, అది పరిస్థితి అని చెప్పి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడబోయేటువంటి రాబోయేటువంటి మన ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణ కోరా. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా? చంద్రబాబుకు దమ్ముంటే సిబిఐ విచారణ కోరగలరా? బాబు అవినీతిపరుడు కాకుంటే సిబిఐ విచారణ కోరాలి అంటూ కాకాని డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారికి సిబిఐ ఛార్జ్ షీట్ చెంపపెట్టు. విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది. సిబిఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది అని మంత్రి కాకాణి పేర్కొన్నారు. కాగా నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్లో సిబిఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొంది. 11వ తేదీ 2022 సంవత్సరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ తరువాత రోజే, మరునాడు కాక ఆ తర్వాత రోజు ఏప్రిల్ 13వ తేదీ నాకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే గతంలో సోమిరెడ్డికి నాకు మధ్య నడిచిందో నా మీద కేసు పెట్టాడో, ఫోర్జరీ డాక్యుమెంట్లన్నీ సృష్టించి ఆయన పొరువంతా తీశామని, దానికి సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం, దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్టు ఆవరణలోనే బయటపడడం, దాని మీదట కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయారావు గారు
పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేశాం. సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకు వేసి జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి ఏదో ఉపాహార కేసో అపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభల్లో వైఎస్ఆర్సీపీ విజయోత్సవ కళ కనిపిస్తోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తప్పుడు రాతలతో ఈనాడు రామోజీరావు విషం చిమ్మితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్పై అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా వైఎస్ఆర్సీపీ విజయోత్సవ స్పందనను దారి మరల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఐటీ అభివృద్ధిపై విషపు రాతలు, పారిశ్రామిక ప్రగతిపై తప్పుడు రాతలతో ఎల్లో మీడియా విశాఖపట్నంపై విషం చిమ్ముతోందని ధ్వసమెత్తారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి, 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. టీడీపీ హయాంలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. తమ ప్రభుత్వ హయాంలో 1,20,000 మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. 3.5 లక్షల ఎంఎస్ఎంఈ కంపెనీలో 15 లక్షల మందికి ఉపాధి కలిగిందని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. కరోనా సమయంలో 1,000 కోట్లు ఇచ్చి సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను ఆదుకున్నారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు నిర్మించే క్రమంలో 3 పోర్టులు వైఎస్ఆర్సీపీ సర్కారు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. తప్పుడు రాతలతో విషం చిమ్మితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్పై అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని, సీఎం జగన్ తనకు అనేక పదవులు ఇచ్చారని అమర్నాథ్ తెలియజేశారు. సీఎం జగన్ ప్రేమాభిమానాల కోసం అమర్నాథ్ ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న స్టార్ క్యాంపెయినర్లలో అమర్నాథ్ ఒక్కరని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కోసం, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. జగన్ను మరలా అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమని, అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి, లేదా గడిచినటువంటి 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాలు 9 మాసాలు అనుకోండి, గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒక ఈనాడు పత్రిక రాసిందనో, లేదా ఇంకొక ఛానల్ చూపించిందనో, లేకపోతే వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన కాదు, తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా, పారిశ్రామిక అభివృద్ధిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటిది మాత్రమే ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన. గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే, గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభసూచకమని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని, కేంద్ర నిధులు వచ్చేలా, ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు. జనసేన గళం పార్లమెంట్లో వినబడాలని పవన్ కళ్యాణ్ సూచించారని నాదెండ్ల పేర్కొన్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న తాను బాలశౌరి కలిసి అక్కడ అభివృద్ధి చేయాలని ప్రణాళికలు చేశామన్నారు.
మళ్లీ ఇప్పుడు జనసేనలో ఇద్దరం కలిసి పనిచేస్తామని నాదెండ్ల తెలిపారు. మన రాష్ట్రానికి ఎంపీ బాలశౌరి మంచి చేస్తారని చెప్పారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులు మర్చిపోం. ఈ దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బాధ్యతగా పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మన హక్కులు ఏవైతే ఉన్నాయో మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ రోజున ఆ హక్కుల మేరకు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బలమైన నాయకత్వం మనకు అవసరం. పార్లమెంట్లో ప్రతి ఒక్క తెలుగోడు గర్వపడే విధంగా మన పార్లమెంట్ సభ్యులు నిలబడాలి. దానికోసం మనం జాగ్రత్తగా ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుందామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి కూడా ఒక్కొక్క ఆలోచన ముందుకు వేసుకుంటూ వెళ్తుంటే ఈ రోజున మనం ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. బాలశౌరి గారి గురించి మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారి నేను 2003లో కలిశాను. 2004లో ఆ రోజున తెనాలి నియోజకవర్గం లోక్సభ కూడా ఉండేది. తెనాలి లోక్సభ నుంచి ఎన్నికైన తర్వాత నేను అక్కడ శాసనసభ్యుడిగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక ప్రయత్నం చేశాం. కొన్ని కారణాల వలన చేయలేకపోయాం. కానీ ఆయన మరొకసారి 2019లో ఎన్నికైన తర్వాత మచిలీపట్నం లోక్సభకి ఆయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఆయన తీసుకెళ్లిన విధానం ఖచ్చితంగా ఏ ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారో, దేనికోసం జన సైనికులు వీర మహిళలు కష్టపడి ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు వీధుల్లో నిలబడి పోరాటం చేసి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలని కోరారో, ఆ ఆశయ సాధన కోసం బాలశౌరి గారు కూడా దోహదపడతారని ఆయన కూడా అదేవిధంగా కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం కోసం నగరాలకు సామాజికంగా రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అటువంటి వ్యక్తికి నగరాలు అంతా మద్దతు తెలపాలని కోరారు. 40 ఏళ్లుగా ఏ పార్టీ కూడా చిట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదని చెప్పారు. చిట్టినగర్లోని మరిపిళ్ల చిట్టి కాంస్య విగ్రహావిష్కరణ ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, జనసేన నేత పోతిన మహేష్, బాయన వెంకట్రావు, కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, అతులూరి ఆదిలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమనాయుడు, పోతిన స్వామి, రామారావు, పోతిన బేసు, ఎన్వి రావులతో పాటు నగరాల ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. స్వాతంత్ర సమర యోధులుగా 2 పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేగా విశేష కృషి చేసిన మరుపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టమన్నారు. నగరాలకు రాజకీయంగా సామాజికంగా సీఎం జగన్ అన్న ఎంతో గుర్తింపునిచ్చారని అన్నారు. మేయర్ దుర్గగుడి చైర్మన్ పదవులు ఇచ్చారన్నారు. శ్రీశైలంలో నగరాల కోసం కాటేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. రాబోయే రోజుల్లో నగరాలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. నగరాల దేవస్థానాల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కొంతమంది అడ్డుకున్నారన్నారు. 40 ఏళ్లుగా ఏ పార్టీ కూడా చిట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదని మేయర్ భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క దీంతో సౌజన్యంతో మన యొక్క సిద్ధం నిజంగా సర్దార్ మరిపిల్లి చిట్టి గారంటే నేను ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో ఆయన్ని మార్చిన చేసుకోవడం లేదు. భారత రత్నగా ఆయన విజయవాడ రత్నం చెప్పి నేను చెప్తా ఉన్నా. విజయవాడకి వందనేసేటువంటి నాయకుడైనా అటువంటి నాయకుడు ఒక స్వతంత్ర సమరయోధుడిగా తర్వాత మరి 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. చిట్టి నగర్ అని చెప్పి మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాం. అదే చిట్టి నగర్ లో మరిపిల్ల చిట్టి గారి విగ్రహం పెట్టాలని చెప్పి నగర మేయర్ గారు నేను మన పార్టీలో నాయకులందరూ కనుక్కొని ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దయచేసి ఈ చెరగొడతానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు అడ్డుకొట్టారు. ఎందుకంటే మనందరికీ చిట్టి గారి మీద అభిమానం లేదు. చిట్టి గారి మీద అభిమానం ఎవరు కూడా అవ్వాలి. చిట్టి గారి మీద అభిమానం ఉంటే ఎవరు కూడా చేయలేదు. చిట్టి గారి మీద అభిమానం ఉన్నది ఎవరు కూడా గొడవ చేయలేరు. కేవలం ఈ ఇంటి అభివృద్ధి కూడా అడ్డుపడింది కూడా ఈ గొడవ చేసేవాళ్ళే. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు
జరిగింది. దాన్ని గవర్నమెంట్ కౌన్సిల్ మెంబర్లందరూ ఆమోదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ చిట్టిగారి విగ్రహం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎవరు ఏ పార్టీలో నుంచి పోటీ చేసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు మన నగరాల కులం బిక్సీల్లోకి చేర్చబడింది. ఆ బీసీ పట్టుకునే ఈ రోజు నేను విజయవాడ నగరంలోన ఈ పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్గా పోటీ చేశాను. ప్రజాసేవకే అంకితమైన అందరివాడు మరుపిళ్ల చిట్టి అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షులు వెంకట పోతిన మహేష్ అన్నారు. ఆయన విగ్రహ ఆవిష్కరణను రాజకీయ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టి విగ్రహావిష్కరణకు వస్తున్న జనసేన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్న ఘటన విజయవాడ చిట్టినగర్లో జరిగింది. మాజీ శాసనసభ్యులు నగరాలు సామాజిక వర్గ నాయకుడు మరుపిళ్ల చిట్టి విగ్రహాన్ని చిట్టినగర్ కూడెల్లో ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగరాల సామాజిక వర్గ నాయకుడు పోతిన వెంకట మహేష్ పార్టీ కార్యకర్తలతో కలిసి చిట్టినగర్ కూడలికి పాత బస్తీలోని జనసేన కార్యాలయం నుంచి కోమల విలాస్ సెంటర్ కూడలి మీదుగా నెహ్రూ బొమ్మ కూడలి, బెజ్జాలమేడ కూడలి, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వాగు సెంటర్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆంజనేయ వాగు సెంటర్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులు తాడు పట్టుకుని వారిని ముందుకు కదలనివ్వలేదు. అరగంటకు పైగా పోలీసులు హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జన సైనికులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు, చిట్టి అభిమానులు, నగరాలు సామాజిక వర్గ యువత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు కార్యక్రమం పూర్తయ్యే వరకు మహేష్ను అడ్డుకున్నారు. చివరకు మహేష్ అక్కడి నుంచి వేదిక వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భూదానం చేసిన వ్యక్తికి మరి రోజు ఆవిష్కరణకు వస్తే మనకి 2019లో పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వకపోతే అంతకు ముందు ఎవరన్నా ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. 2019 తర్వాత పోతున్న మహేష్ ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాకే దుర్గాగారి చైర్మన్ వచ్చింది. జనసేన పార్టీకి 2020లో బలమైన స్థానిక సంస్థలలో ఓట్లు వచ్చాకే ఏర్పడ వచ్చింది. దానికి కారణం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. దానికి కారణం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అని చెప్పండి. అరే మనకంట పొద్దుటే కొట్టేస్తుంది ఏం మీరు చేస్తారా? సత్యం కొట్టేసుకోవాలి ఏం మీరు చేస్తారా? చేస్తారా? సర్దార్ మరుపిల్ల చిట్టిగా 100 సంవత్సరాల చరిత్రను కాంగ్రెస్ ఆఫీస్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నాడంట. మనకి మేలు కొబ్బరి మాటలో ఈ కూడా ఉంటుంది. ఈ కూడా
ఇది కూడా చెప్తాం, ఇది కూడా చెప్తాం. మన దగ్గర కూడా చాలా 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 ఉన్నాయి. ఇది రాజకీయ వేదిక కాదన్నారు, రాజకీయ వేదిక కాదన్నారు. కాబట్టి నేను కూడా గణేష్ గారు చెప్పిన, మా శ్రీ భవానీపురం శ్రీధర్ కృష్ణ గారు చెప్పిన, నేను ఆ మాట గౌరవించి వాగు సెంటర్లో జెండాలు పక్కన పెట్టి వచ్చాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు ముఖ్య నాయకుల సమావేశం పాత బస్తీలోని మాడపాటి క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయన్నారు. మహిళా సాధికారతలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి తామందరం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పలు పదవులు చేసిన షేక్ ఆసిఫ్ను జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారన్నారు. వారిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ, చైతన్యరెడ్డి, అర్షద్, పూర్ణ, రాయన నరేంద్ర, ఆంజనేయరెడ్డి, కోటిరెడ్డి, రెహమత్ ఉన్నిసా, మైలవరపు రత్నకుమారి, బుల్లా విజయ్ కుమార్, అత్తులూరు పెదబాబు, మహాదేవు అప్పాజీరావు, ఎలకల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళకి తెలుసు. జగనన్న గడప గడప అని పెట్టిన విధానాల్లో, లేకపోతే ఎలక్షన్లో వాళ్ళు తిరిగిన విధానం, ఈసారి చేసిన ఎలక్షన్ సంవత్సరం చేసినారు ప్రతి ఒక్క కార్పొరేటరు. ఎందుకంటే 2020 మార్చిలో నా నోటిఫికేషన్ వస్తే 21 మార్చ్ వరకు వాళ్ళ క్యాండిడేట్గా కరోనా టైంలో నా ప్రతి ఒక్క సందు తిరిగిన వాళ్ళకి ప్రతి ఒక్క గడప తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. కార్పొరేటర్లు కానీ, లేకపోతే డివిజన్లో ఉన్న ఎవరైతే ప్రెసిడెంట్స్ కానీ, కార్యకర్తలు కానీ అందరికీ అన్నీ తెలుసు. అందరం గట్టిగా పట్టుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. అన్ని డివిజన్లు కార్పొరేటర్లు పోటీ పడి వాళ్ళ డివిజన్లు అభివృద్ధి చేసుకున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గానికి ఎక్కువ శాతం నామినేటెడ్ పదవులు కూడా మన వెస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. నాయకులు కూడా మనకి వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఏ ఒక్క నాయకులు చెప్పినా వెనకపోయిన పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా ఈ 3 నెలలు మనం కష్టపడి పనిచేస్తే వై నాట్ 175 అని ఆయన ఏదైతే నమ్మకంతో, మన కార్యకర్తలు నాయకుల మీద నమ్మకంతో ఆయన అక్కడ వై నాట్ 175 175 అంటున్నారు. ఆ వై నాట్ 175 ఆయన రీచ్ అవ్వాలి అని అంటే కింద స్థాయిలో ఉన్న మనం అందరం ఒక సమన్వయంతో వెళ్ళాలి. కార్యకర్తలందరూ నా వాళ్ళు, నేను వాళ్ళలో మమేకమైపోయి నేనేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడు నాకు ఆశీర్వదించి ఈ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. నన్ను ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మనం మీలో నేను కలిసి నడుస్తా, మీలో ఒకటిగా ఉంటా. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, నా దగ్గర సమయం తక్కువ ఉంది, నా దగ్గర డేటా రాలేదు. కొంత వచ్చిన డేటా కార్పొరేటర్లు అందరినీ అడిగి మీ దగ్గర ఉన్న లిస్ట్ ఇచ్చి ఇవ్వండి అని చెప్పి నేను ప్రాధాయపడి నేను తీసుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరికీ మెసేజ్లు పెడుతున్నాను. కొంత సమయం గోప్యం అవ్వచ్చు, దాన్ని మీరు మనసులో ఏం భావించబాకండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వెళ్ళి దండాలు పెట్టుకుంటూ నేను గడప గడప తిరుగుతున్నాను. కొన్ని సందర్భాల్లో నేను ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటే అది నాకు నచ్చట్లేదు. దండం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఫోన్ చేస్తుంటారు, అందుకోసం కుర్రోడి దగ్గర ఫోన్ ఉంటుంది. మీరు వేరే విధంగా భావించబాకండి. నేను మీలో ఒకటిగా ఉంటున్నాను, ఒకటిగా ఉంటాను కూడా. మీరు అనుకుంటున్నారు రేపు ఆసిఫ్పై నేను ఈ రోజు కూడా భగవంతుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల క్యాబినెట్ హోదాలో ఉన్నాను నేను.
తెలుగుదేశం జనసేన పొత్తుతో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయగానే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటుతోనే బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని అమరావతి ఫంక్షన్ హాల్లో తెదేపా జనసేనల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయగానే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వచ్చాయన్నారు. వైకాపా నాయకులకు ఓటుతోనే బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. సెంట్రల్ సీటును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు వచ్చిన వలస నాయకుడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రజలే తరిమి కొడతారని పేర్కొన్నారు. కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని చిన్ని మాట్లాడుతూ జనసేనతో పొత్తుతో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని స్పష్టం చేశారు. తొలుత వీరు ఎన్టీ రామారావు, వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుంకర కృష్ణ, తిరుమల శెట్టి, ఉదయ భాస్కర్, బర్మా శ్రీను, తుమ్మలపెంట శ్రీనులు ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా వైకాపాను తరిమి కొడతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో కింద స్థాయి కార్యకర్తలు నుంచి నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కూడా రెండు పార్టీల క్యాడర్ అందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని విజయమే లక్ష్యంగా పనిచేయాలని మరి ఒక దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మరి మొన్న వనభోజనాలు పెట్టుకున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయ సోదరులాగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు 10 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రులు, సోదరులు సుంకర కృష్ణ గారు కానీ, విరేక వెంకటేశ్వరరావు కానీ, అట్లాగే బర్మా శ్రీను గారు కానీ, అట్లాగే తుమ్మలపేట శ్రీనివాస్ కానీ, అట్లాగే మిగిలినటువంటి నాయకులు కానీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 5,000 మంది అందరూ కూడా కలిసి భోజనం చేసేటట్టుగా, అందరూ కలిసి మాట్లాడేటట్టుగా వాళ్ళు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నుంచోబోతున్న ఏదైతే మన కేశినేని శ్రీనివాస్ చిన్ని గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న నన్ను కూడా ఇక్కడ పిలిచారు. సంతోషం. క్యాడర్ని కింద బలోపేతం చేసేటట్టుగా ఏమాత్రం కూడా గ్యాపులు లేకుండా పూర్తిగా అందరం కూడా ఒకటే లక్ష్యం, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడమే లక్ష్యం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడబోతున్నారు. ఈ మేరకు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో సోమవారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందిగామ సీటు జనసేన తరపున తంబళ్లపల్లి రమాదేవికి ఇస్తే తాను ఆ పార్టీకి మద్దతు ఇస్తానని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చెప్పారు. తంబళ్లపల్లి రమాదేవి ఆయనను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఆమెకు సీటు ఇస్తే తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానని తెలియజేశారు. నందిగామలో గత 2 సార్లు టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేశారని, పొత్తులో భాగంగా ఈసారి రామాదేవికి ఇవ్వాలని ఆయన సూచించారు. నందిగామలో వైసీపీ ఆగడాలు మరింతగా పెరిగాయని వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. కాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో ఆయన ఆదివారం నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారని అన్నారు. ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. అందరి అభిప్రాయాలు తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారని అన్నారు. నేను తెలుగుదేశం తరఫున 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, కాంగ్రెస్లో చేశాను, తెలుగుదేశంలో చేశాను. కానీ నీలాంటి కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు, విద్యావంతులు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వస్తే మాది అప్లాండ్ ఏరియా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ గెలుపు గుర్రాలకు సీట్లను కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను కాదని జోగి రమేష్ అనుచరుడైన
సరణాల తిరుపతిరావును ఇన్ఛార్జిగా వైసీపీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడే సంకేతాలు పంపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు నూతన ఇన్ఛార్జికు తమ మద్దతును తెలుపుతున్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సరణాల తిరుపతిరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు ఏర్పడినా తాము పార్టీ నిలబెట్టిన అభ్యర్థికే మద్దతిస్తామని తెలియజేశారు. మన మైలవరం నియోజకవర్గానికి మన జగనన్న మన బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి మరి అతి సామాన్య మానవుడిని మరి 1000 కోట్లు ఉన్నా కానీ మరి పక్కన పెట్టి మరి మనలో ఒకటిగా మనందరితో పాటు ఉంటూ మనందరికీ అందుబాటులో ఉండడానికి మన జగనన్న గారు మన నియోజకవర్గాన్ని నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పి అందరికి కూడా మరి అందుబాటులో ఉండడానికి ఈ యొక్క మైలవరం గడ్డని బడుగు బలహీన వర్గాల గడ్డగా మార్చడానికి జగనన్న ఎంత కంకణం కట్టుకుని మన తిరుపతి రావన్న రూపంలో మరి యొక్క నియోజకవర్గానికి పంపించినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రమేష్ గారికి సఫాయి కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రోగ్రెసివ్ సఫాయి కార్మిక సంఘం నాయకులు ధనశేఖర్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన సఫాయి కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికీ కూడా వారి సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సఫాయి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సఫాయి కర్మచారి సంఘానికి సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు, అలాగే ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో సఫాయి కార్మికులకు సంబంధించి చాలా డిమాండ్స్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మొన్ననే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మేము ప్రధానంగా వారికి 24,000 రూపాయల జీతాన్ని మేము డిమాండ్ చేశాం. ఆ డిమాండ్లో కూడా భాగంగా 21,000 జీతం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాని తర్వాత అందరికీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ పిల్లలకు సంబంధించినటువంటి అంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వారందరికీ కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారో వారికి సంబంధించి ఆర్థికంగా డెవలప్ చేయడానికి లీడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేశాం. తర్వాత వీళ్ళకి వారాంతరపు సెలవులు లేవు. ఆ సెలవులను కూడా మేము డిమాండ్ కింద పెట్టాము. ఆ డిమాండ్ ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేటి నుండి 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై స్పందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తనపై ఆరోపణలు చేసిన వారికి సిబిఐ ఛార్జ్ షీట్ చెంపపెట్టు లాంటిదని స్పష్టం. జనసేనలో జాయిన్ అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. వైసీపీ సిద్ధం సభపై విమర్శలు. పారిపోవడం కోసం సిద్ధమా అని ఎద్దేవా. చిట్టినగర్లో మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని నాని. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నగరాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.